గుడ్ మార్నింగ్ వెస్టీజ్. సో ఇక్కడ చూస్తున్నాం కదా శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ హాల్. సో ఈరోజు వెస్టీజ్ వాళ్ళకి పండగ. సో వెస్టీజ్ యానివర్సరీ అండ్ వెస్టీజ్ విజయ్ అవార్డ్ ఫంక్షన్. లీడర్స్ అందరూ కూడా ఈరోజు అవార్డు తీసుకోవడానికి ఈరోజు అవార్డు తీసుకోవడానికి వచ్చింది. వీళ్ళందరూ ఒక పండగలాగా ఉంది. సో నిజంగా వెస్టీజ్ కనుక లేకపోతే ఇంత చిన్న మామూలు జీవితాలు గడిపే వాళ్ళు ఇంత ఓప్స్ పెట్టుకునే వాళ్ళు. ఒక 5,000 కోసం బీడీలు చుట్టుకునే సిద్ధవ్వ మేడం ఈరోజు 40,000 సంపాదిస్తుంది. 62 ఏళ్ళు దాటి 2,000 పింఛన్ వస్తే చాలనుకున్న మన బాలవ్వ మేడం 20,000 ప్లస్ ఏవో ఇన్కమ్ తీసుకుంటుంది. సో ఇక్కడ బేబీ రాజబాబు సార్, సో వాళ్ళు కూడా మంచి లైఫ్ ఉండి ఇల్లు అన్నీ ఉండి కూడా రోజు ఒక 40,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోగలుగుతున్నారు. సో ప్రతి ఒక్క లీడర్ సుజాత మేడం ఒంటరి మహిళ ఉండి 5-6 వేలు వస్తే చాలు కంఫర్ట్ జోన్లో ఉంది. సో ఎక్కువ డ్రీమ్స్ లేకుండా అలాంటి వర్క్ చేసుకునే ప్రతి లీడర్ 20,000 ప్లస్ ఇన్కమ్. చూడండి 20,000 అంటే చిన్న జీవితాలు వీళ్ళందరూ. కానీ వెస్టీజ్ వే ఎంచుకోవడం వల్ల అప్లైనర్ చెప్పినట్టు వినుకుంటూ మీటింగ్స్ అన్నీ అటెండ్ అవ్వుకుంటూ సో ప్రతిదీ నేర్చుకునే క్రమంలోనే ఉన్నారు. చూడండి నేర్చుకునే టైంలోనే ఒక 20,000 సంపాదిస్తారు అంటే వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఎంత సంపాదిస్తారో చూడండి, ఎంతమంది ఇళ్లలో జీవితాలు వెలుగు నింపుతారో చూడండి. సో వెస్టీజ్ అనేది ఒక్కరి కోసం కాదు, మనం వెలుగుతూ నలుగురికి వెలుగునిచ్చేది. సో నా పేరు కూడా వచ్చేసి ధనలక్ష్మి శంకర్, మాది నల్గొండ డిస్ట్రిక్ట్. నేను కూడా 5,000 వస్తే చాలు. ఒక సాధారణ హౌస్ వైఫ్కి ఎంత కావాలని ఉంటుందంటే ఒక 5,000 వస్తే చాలు. సో చేతి ఖర్చులకు హస్బెండ్ని అడగకుండా, పిల్లల్ని అడగకుండా, అమ్మా నాన్నని అడగకుండా ఒక 5,000 వస్తే చాలు అనుకుంటారు. కానీ వెస్టీజ్ త్రూ ఈరోజు 7,54,000 తీసుకొని సో హైయెస్ట్ ఇన్కమ్. కానీ నియర్లీ 4-5 లక్షలు ప్రతి నెల పే అవుట్ అవుతుంది. సో 26 లక్షలు అప్పు తీసుకొని 14,76,000 కారు కొనుక్కొని 12 తులాల బంగారం తీసుకొని 2 ఎకరాల భూమి 75 లక్షలు పెట్టి భూమి తీసుకొని సో నిన్ననే 25 లక్షలు పెట్టి 2 ప్లాట్లు తీసుకొని చూడండి. మా సారు ఎంపీటీసీ బిల్డర్గా చాలా కోల్పోయినాడు. టైం వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయింది. సో అది వేస్ట్ అయినా కాకపోయినా వెనకాల ఎవరు లేరు. కానీ ఈరోజు ఇంత పెద్ద సైన్యం, ఇంత పెద్ద ఫ్యామిలీ, సో ఇంతమంది అభిమానులు. సో వెస్టీజ్ చాలా చాలా గొప్పది. సో ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో ఫస్ట్ ఒకసారి వెస్టీజ్ అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏం తెలుసుకోకుండా ఏం లేదు అని మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు. సో అన్నీ ఉన్నాయి, ఏం కావాలి ఇంకా? పిల్లల చదువులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. థాయిలాండ్ కూడా సప్త సముద్రాలు దాటి 27 మంది టీంతో పాటు 27 మంది థాయిలాండ్ చూడండి. ఒక్కరు నిలబడ్డ ఒక 100 మందికి లైఫ్ ఇవ్వగలుగుతాం. సో ఈరోజు టీం ధనలక్ష్మి శంకర్లో టీంలో 15 మంది లక్ష ఎర్నర్లు. సో 80% లేడీస్. సో ఒక 10 మంది కార్లు ఓపెన్ చేసారు. మినిమం 60+ కార్ అచీవ్మెంట్లు అయ్యారు. సో ఫ్యూచర్లో ఇంత బాగుండబోతుంది. 10-20 వేలు సంపాదించుకుంటూనే ఇంతమందికి మన ఉపాధి కల్పిస్తున్నప్పుడు జాబులు అని చెప్పి క్యూలు కడతా ఉన్నాం. మన పిల్లలు కూడా చదివించాలి అని చెప్పి లక్షలు పెట్టుబడి పెడుతున్నాం. మన రక్తాన్ని దారపోసి కష్టపడి సంపాదించి కాన్వెంట్లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో పెట్టినా మళ్ళీ వాళ్ళు 10-15 ఏళ్ళ జాబులే చేస్తారు. ఒకవేళ లక్షల జాబులు చేసినా వాళ్ళు చేస్తేనే వస్తుంది, చేయకపోతే రాదు. కానీ ఈరోజు ప్యాసివ్ ఇన్కమ్ అనుకోకుండా నాకేమైనా జరిగినా మా హస్బెండ్ తన అకౌంట్లో పడుతుంది, తనకేమైనా జరిగినా మా బాబు మా పిల్లల అకౌంట్లో పడుతుంది. చూడండి ఇంత గొప్ప ఆపర్చునిటీ. వెస్టీజ్ వెలుగుతూ వెలుగునిచ్చే ప్లాట్ఫామ్లో ఉన్నాం. సో అవర్ గాడ్ గౌతమ్ బాలి సార్ నిజంగా అందరినీ సమానంగా ఈరోజు 5,000 సంపాదించే మామూలు కానించి లక్షలు సంపాదించే సో కలెక్టర్లతో సహా మన వెస్టీజ్లో సమానంగా లైఫ్ లీడ్ చేస్తుందంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఎక్కడుందో ఒక్కసారి. సో మీరు కూడా ఈ వీడియో పంపించాలి. ఒక్కసారి ఎవరైతే పంపుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇంత చిన్న జీవితాలకు ఇంత డబ్బు ఎలా వస్తుంది, ఇంత పేరు ఎలా వస్తుంది, ఇంత గుర్తింపు ఎలా వస్తుంది. సో మరి వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ మామూలు వాళ్ళు కూడా వాళ్ళు లేకపోతే ఉంటే వచ్చేదే మహా గగనం. మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా రెక్కాడితే డొక్కాడిన పరిస్థితులకు ఈరోజు చేస్తే కాదు, చేస్తేనే కడుపు నిండట్లేదు. చేయకుండా లక్షల ఇన్కమ్ ఎందుకు వస్తుంది, ఎవరు వేస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా తెలుసుకోవడానికి ఒక్క అడుగు ముందుకేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఐడియా జీవితాన్ని మారుస్తుందో మారలేదు కానీ ఈ వీడియో మీ జీవితాన్ని 3 తరాల తలరాతలు మార్చుకునే గొప్ప ప్లాట్ఫామ్లో ఉన్నాం. సో ఫస్ట్ వెస్టీజ్ ఏంటో తెలుసుకోండి. ఫ్యూచర్లో సెలక్షన్ చేసుకునే రోజు రాబోతుంది.